N9 మీడియా. నేను మీ శ్రీనిధి. సో రీసెంట్గా ఎలక్షన్స్లో ఒక్కో పార్టీ తమ పొలిటికల్ స్ట్రాటజీస్ని వాడుకుని గెలిచే ప్రయత్నం చేసింది. బీజేపీ ఎప్పటిలాగే అంటే గత 10 ఏళ్లుగా తీసుకొస్తున్న హిందూ ముస్లిం అనే నినాదాలు మతపరమైన వివక్షను చూపిస్తూనే ఈసారి కూడా ఎన్నికల్లో పాల్గొన్నాయి. అప్పుడు కొన్ని ప్రచార సభల్లో భాగంగా మోదీజీ మాట్లాడుతూ హిందూ ఖత్రే మే హే అని గట్టి నినాదాన్ని ఒకటి ప్రజల్లోకి పంపించేశాడు. ఆయన 2-3 సార్లు ఈ మాట అని ఊరుకున్నాడు, కానీ ప్రజలు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ రోజు మోదీ ఎత్తుకున్న నినాదం ఈరోజు భారతదేశం మొత్తం వ్యాపించి భారతదేశంలోని ప్రజలను వర్గాల వారీగా విభజించి రాజకీయాలు నడిచేలా చేస్తుంది. ప్రజల మధ్య అశాంతి లేకుండా చేస్తుంది. ప్రజలే సాటి ప్రజానీకంపై పగబట్టి రాజకీయాల్ని నడిపించే పరిస్థితి తీసుకొస్తుంది. మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ మధ్య బాగా మతపరమైన రాజకీయాలు భారతదేశంలో పేట్రేగిపోతున్నాయి, వీటికి స్వస్తి పలకకపోతే ప్రజాస్వామ్యానికి ఇక్కడ చోటు ఉండదు, రాజ్యాంగానికి ఇక్కడ పరిరక్షణ అనేది ఉండదు అని మాట్లాడుకున్నాం. కాకపోతే ఎలక్షన్స్ అయిపోయినాయి, తక్కువ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి రూపాన గద్దెనెక్కున్నది. కానీ సరే, వీళ్ళకి ఎక్కువ సీట్లు లేవు కదా, వీళ్ళు ఇప్పుడు రాజ్యాంగాన్ని ముట్టుకోరు, మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టకుండా ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలిస్తారు అని ఎక్స్పెక్ట్ చేసాం మనమంతా. కానీ ఆ ఆశావాహక దృక్పథాన్ని వెంటనే ఒక్కో సంఘటన కూడా అబద్ధమని చూపిస్తుంది ప్రాక్టికల్గా. ఆ రోజు మోదీ మాట్లాడుతూ హిందూ ఖత్రే మే హే అని ఒక పిలుపునిచ్చి అదే నినాదాన్ని ప్రజల మీదకి తోసేశాడు. దాన్ని కొంతమంది ప్రజలు ఎవరైతే బీజేపీకి అంధభక్తుల్లాగా ఉన్నారో, ఎవరైతే కట్టర్ బీజేపీ వాదులు, సంఘ్ పరివార్ వారులు వీళ్ళు ఉన్నారో, వీళ్ళు చాలా సీరియస్గా తీసుకుని బీజేపీ గెలిచిన తర్వాత కూడా విద్వేషాలు రగిలించే కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. మొన్నొక వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా వైరల్ అయింది. ధీరేంద్ర యాదవ్ అనే ఒక వ్యక్తి, యూపీకి సంబంధించిన వ్యక్తి ఒక ఫేక్ వీడియోని క్రియేట్ చేసి రిలీజ్ చేశాడు. दोगले हिंदुओं बच गए तुम लोग इस बार, हाथ में सरकार आते आते राम भक्त हिंदुओं ने बचा लिया, नहीं तो राहुल हमें आरक्षण देता, अयोध्या में मंदिर की जगह दोबारा से मस्जिद बनती हमारी, मगर 5 साल और सही, बनेगी अल्लाह की रहमत होगी। मगर एक बात है, हमारा नेता कोई हमारे लिए ऐसी मस्जिद या अयोध्या में या कहीं बनवा देता तो ताउम्र हम उसको वोट देते, 400 क्या 450 500 सीटें लाते। तुम इतने काफिर हो, मोदी ने तुम्हारी सब कुछ किया, तुमने वोट भी नहीं दिया। थू लानत है तुम पे, हम कर रहे हैं लानत तुम पे, जो अपनों का नहीं हुआ वो किसी का नहीं होगा। అయితే ఈయన జనరల్గా ఎవరు, హిందూ ధీరేంద్ర యాదవ్ అనే ఒక హిందూ వ్యక్తి ముస్లిం లాగా తయారయ్యి టోపీ పెట్టుకొని ఇక్కడ ఒక మచ్చ అనేది నమాజ్ చేస్తే ఏర్పడేట్లాంటి న్యాచురల్గా ఉన్నట్టుగా మచ్చలాగా పెట్టుకుని ముస్లిం దుస్తులు ధరించి ముస్లిం లాగా అపియర్ అవుతూ ఒక రీల్ చేసి యూట్యూబ్లో సోషల్ మీడియాలో పెట్టాడు. అసలు ఇంతకీ ఆ రీల్ యొక్క సారాంశం ఏంటి అంటే, ఏదో ఇప్పుడు బీజేపీ గెలిచింది కాబట్టి మీరందరూ సేఫ్ అయిపోయారు, ఒకవేళ ఇక్కడ గనక కాంగ్రెస్ గెలిచుంటే ఖచ్చితంగా మేము రామ జన్మభూమిలో ఉన్న అయోధ్య రామ మందిరాన్ని కూల్చేసి అక్కడ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మా కోసం మసీదు నిర్మించేది. సో మీరు కొంతలో కొంత సేవ్ అయ్యారంతే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుంటే ఖచ్చితంగా మా ముస్లింల కోసం అక్కడ ఒక మసీదు నిర్మించేది అని చెప్పాడనమాట. ఎంతటి విద్వేషకర వ్యాఖ్యలు కదా ఇవన్నీ కూడా. నిజానికి అసలు అతను ముస్లిమే కాదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అక్కడ రామ మందిరాన్ని కూల్చేస్తుంది అనే ఆలోచన ప్రజల లోపలికి ఎవరు తీసుకెళ్ళినరు?
మన మోదీజీ ప్రచార సభల్లో మాట్లాడిన మాటలన్నీ చూసినట్టయితే ముస్లింలని చొరబాటుదారులని, పిల్లల్ని కంటారని, ఆ తర్వాత ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే హిందువుల మంగళసూత్రాలు కూడా ముస్లింల కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుంటుందని చెప్పిన మోదీ మాటలు ఆ పూర్తికి మనం అదొక హేటెడ్ స్పీచ్ గానో అదొక సభలోని ఉపన్యాసంగాను పరిగణించాం. కానీ మెల్లమెల్లగా ఈవెన్ బీజేపీ గెలిచాక కూడా ఆ మాటలన్నీ ఇంకా మన భారతదేశపు ప్రజాస్వామ్యంలో ప్రభావం చూపిస్తానే ఉన్నాయి. ఇదంతా కూడా చాప కింద నీరులా మత విద్వేషం అనేది పాకడానికి మోదీజీ ఉపన్యాసాలు, బీజేపీకి సంబంధించిన ఇతర కీలక నాయకుల ఉపన్యాసాలు కూడా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నాయి ఈ మధ్య. అయితే ధీరేంద్ర యాదవ్ చేసిన ఆ వ్యాఖ్యలన్నీ కూడా ఎంతటి దుమారాన్ని రేపాయంటే ఒక్కసారిగా నిజంగానే ఒక ముస్లిం బయటకు వచ్చి ఇట్లా మాట్లాడినాడేమో అని సభ్య సమాజం అంతా భావించి హిందువులందరూ కూడా ముస్లింల మీద నిజంగానే అసహ్యాన్ని పెంచుకుని ప్రతి ముస్లిం పౌరుడు కూడా ఈ భారతదేశానికి శత్రువే అని భావించే పరిస్థితి నెలకొంది. మనం కొద్దో గొప్ప మనందరికీ ఇతను హిందువే, ఇతను ఆడిన నాటకం ఇది విద్వేషపూరితమైన వీడియోని ఈయన కావాలని ఒక ప్రాపగాండా తోటి రిలీజ్ చేశాడని మనమంతా అర్థం చేసుకుంటున్నాం. కానీ కేవలం ఆ వీడియో మాత్రమే రీచ్ అయ్యి ఈ అవేర్నెస్ వీడియో నిజమేంటన్నది తెలియని చాలామంది జనాలు కూడా ఇప్పటికీ ముస్లింలను శత్రువులుగానే చూస్తున్నారు. నేటికి మన భారతదేశంలో, మన ప్రజాస్వామిక భారతంలో ముస్లిం పౌరుడు ద్వితీయ పౌరుడిగానే చలామణి అవుతున్నాడు. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ వాళ్ళు ఒక సగటు ముస్లిం వ్యక్తి ఈ భారతదేశంలో బ్రతకాలి, మరీ ముఖ్యంగా బీజేపీ హయాంలో బ్రతకాలి అంటే తాను నిరంతరం ఒక దేశభక్తుడిని అని నిరూపించుకుంటూ బ్రతకాల్సిన దారుణమైన పరిస్థితి ఉన్న ఈ నేపథ్యంలో ధీరేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు ఇట్లా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఫేక్ రీల్స్ తోటి ప్రజలందరిలో కూడా మత విద్వేషాల్ని రగిలిస్తే రేపటి ప్రజాస్వామిక భారతానికి మనం ఎట్లా కలలు కనగలం? ఆలోచించాలి. బీజేపీ ఇకనైనా రాజకీయాలు చేయటం మాత్రమే జరుపుతూ మత రాజకీయాలకు స్వస్తి పలకాలి. లేకపోతే పరిస్థితులు ఎంతకు దారితీస్తాయో ఊహకి కూడా అందే పరిస్థితి లేదు ఇప్పుడు.